హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని ఎలాగైనా పోలీస్ కేసులో ఇరికించి రాజుని సొంతం చేసుకోవాలన్న శ్వేత ప్లాన్ రేణుకతో కలిసి చేస్తుంది. రేణుక కూడా శ్వేతతో కలిసి రాజు రూపలని విడదీయడానికి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. పుట్టినరోజు సందర్భంగా రూప కట్టుకున్న చీర ఫోటోని, అలాగే రాజు రూపకి ఇచ్చిన గిఫ్ట్ కారుకి ఉన్న కేసుని అన్నీ కూడా తీసుకొచ్చి రేణుక ఇవ్వమనడం. రేణుక సపోర్ట్ చేస్తే శ్వేతకి ఒకవేళ రాజు రూపలని దూరం చేస్తారు కాబట్టి తర్వాత రాజుని ఎలాగూ శ్వేత నుంచి కూడా దూరం చేసి రేణుక తన వశం చేసుకోవాలని కుట్ర చేస్తూ ఉంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇక కార్ కేసు, అలాగే రూప కట్టుకున్న చీర ఫోటోను రెండింటిని కూడా శ్వేతకి పంపించడంతో శ్వేత ఇక సిటీలో తిరుగుతూ రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చేస్తుంది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసి పోలీసులు వచ్చి ఏంటిదంతా, మీరు ఎందుకు చేశారు, ఈరోజు సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయే కారణం అని చెప్పి రూపని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి స్టేషన్కి వెళ్ళిన రూప దగ్గరికి శ్వేత వచ్చి రాజుని నాకు వదిలిపెడితే నిన్ను స్టేషన్ నుంచి బయటకు విడిపించాను అని చెప్పగానే నా రాజు నన్ను విడిపించగలడు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఇకపోతే ఎలాగైనా రూప దోషి కాదు అని నిరూపించాలని చెప్పి రాజు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయినా మీకు యాక్సిడెంట్ చేసింది అని అడుగుతూ ఉంటే కాదు అనగానే వెంటనే ఇక అవునా కాదా, అయితే ఈ విషయం కావాలనే ఎవరు చేశారనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక డాక్టర్తో శ్వేత చేతులు కలిపి డాక్టర్కి డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చి రాజుని బయటకు పంపించి ఇక కొన ఊపిరితో ఉన్న ఒక అతని ప్రాణాలు కూడా తీసేస్తారు, నిజానికి బయటికి రాకుండా. మరి నిజంగా రూపని రాజు ఎలా బయటకు తీసుకురాకపోతున్నాడు, అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప పుట్టినరోజు సందర్భంగా రాజు కారు గిఫ్ట్గా ఇవ్వడం రూప కాదనడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ధనాలు మాత్రం అయినా రూపకి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం అవసరమా, ఏ చీరో నగో ఇస్తే సరిపోతుంది కదా, మా తమ్ముడు మాకు ఎప్పుడు కూడా ఇలాంటి సర్ప్రైజ్లు ఇచ్చిందే లేదు, కానీ అమ్మాయి గారికి ఇంత పెద్ద కారు గిఫ్ట్గా ఇచ్చాడు, ఎంత డబ్బులు ఖర్చు చేశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ధనాలు. ఇకపోతే రాజు ఏంటమ్మాయి గారు, నేను ఇష్టంగా మీకు కారుని బహుమతిగా ఇస్తే తీసుకొని అన్నారు అనగానే రాజు నువ్వు కారుని బహుమతిగా ఇచ్చావు, కానీ నేను ఒకప్పుడు కారులో తిరిగాను, కానీ ఇప్పుడు నాన్న ఉన్న పరిస్థితికి నేను కారులో తిరుగుతూ ఉంటే నాన్న చాలా బాధపడతారు కదా రాజు, నాన్న ఎలా ఉన్నారో నేను కూడా అలానే ఉండాలనుకుంటున్నాను అనగానే వెంటనే ముత్యాలు వచ్చి ఏంటి నీకు రాజు కారు గిఫ్ట్గా ఇచ్చాడని కారులో నేను తిరగనని అంటున్నావు, నీకు ఒక విషయం చెప్పనా, నీకు కారు గిఫ్ట్గా ఇచ్చింది నువ్వు షికార్లు తిరగడానికి కాదు, నీ కడుపులో నా మనవడు పెరుగుతున్నాడన్న సంగతి మర్చిపోయావా, నా మనవడి కోసం నీకు కారు గిఫ్ట్గా ఇచ్చాం, అందులో నువ్వు హాస్పిటల్కి చెకప్స్కి వెళ్ళాలి అంటే ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ఇలా చేశాం అనగానే వెంటనే రూప ఏం మాట్లాడకుండా కారుని నేను తీసుకెళ్ళానని వెళ్ళిపోతుంది. ఇకపోతే బర్త్డే సందర్భంగా రాజు రూపకి మంచి చీరని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తాడు. రూపైక ఏంటి రాజు అనగానే అమ్మాయి గారు మీకు ఒక శారీ తీసుకొచ్చాను, ఈ కలర్ మీకు చాలా బాగుంటుందని అనిపించింది, ఒకసారి ఈ శారీ తీసుకొని కట్టుకోండి అమ్మాయి గారు అనగానే నువ్వు శారీ తీసుకురావడమే గ్రేట్, నేను ఇంకా కట్టుకోకుండా ఉంటానా రాజు, చాలా హ్యాపీగా ఉంది, ఖచ్చితంగా కట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అనుకున్నట్లుగానే రూపైక శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందికి వస్తానని చెప్పడంతో అందరూ కూడా కిందికి వెళ్ళిపోతారు. ఇక వెంటనే ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది, అన్ని ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయి కదా, ఇంకా ఏంటి పెళ్లి కూతురికి పెళ్లి రెడీ అయినట్టు రెడీ అవుతుందేంటి, ఇంకా అందరు కూడా గెస్ట్లు వచ్చేసారు అనగానే వెంటనే ఇక పెద్దయ్య గారిని కూడా ఇన్వైట్ చేశానమ్మా, పెద్దయ్య గారు కూడా రావాలి కదా అని అంటూ ఉంటే ఏంట్రా నాకు తెలియకుండా ఇంట్లో చాలా జరుగుతున్నాయి, మనని అంత అవమానపరిచిన అతన్ని నువ్వెందుకు బర్త్డేకి వెళ్ళి పిలిచావు అనగానే అమ్మాయి గారు మనందరం ఉన్నా సంతోషంగా ఉండట్లేదమ్మా, కానీ
పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్నని చూస్తే చాలా సంతోషంగా ఉంటారు అనగానే వెంటనే అప్పలనాయుడు కూడా అవునే ముత్యాలు, ఈ సమయంలో అమ్మాయి గారిని మనం సంతోషంగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా, ఇప్పుడు సంతోషంగా చూసుకుంటేనే కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషంగా ఉంటాడు అనగానే అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు ఎలాగైనా రూప సంతోషంగా చూసుకోవాలి మనం అనగానే వెంటనే ఇక విరూపాక్షి అలాగే ప్రతాప్ అందరూ కూడా వచ్చేస్తారు. మందారం కూడా వచ్చేస్తుంది. ఇకపోతే రూప కూడా రెడీ అయ్యి కిందికి రాగానే అందరూ కూడా బర్త్డే విషయం చెప్పడంతో చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరి దగ్గర అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ కూడా ఆశీర్వదిస్తారు. ప్రతాప్ రావడం చూసిన రూప చాలా మురిసిపోతూ నాన్న అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. వెంటనే ప్రతాప్ కాళ్ళ మీద పడి ఆశీర్వదించమని అడగానే ప్రతాప్ కూడా ఏం మాట్లాడకుండా రూపనిక ఆశీర్వదించేస్తాడు. రూపని ఆశీర్వదించిన తర్వాత రూప చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇకపోతే రేణుకకి శ్వేత ఫోన్ చేసి ఏంటి రేణుక ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనగానే అది నేను ఇక రూప బర్త్డే అంటే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే అవునా రూప బర్త్డేని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా, ఆ రాజు రూపంలో మనకి ఎంత అన్యాయం చేసావో మర్చిపోయావా అనగానే ఈ శ్వేత ఏంటి ఇలా మాట్లాడుతుంది, చేసింది రూప కదా అన్యాయం, ఆ రాజుని ఆకట్టుకోవడం వల్లే రూప అన్యాయం చేస్తుంది, ఈ విషయం తెలియక ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే ఇక శ్వేతతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అవును శ్వేత గారు మరేం చేద్దాం అనగానే ఏం చేద్దామని అంటున్నావా, ఇప్పుడు ఎలాగైనా సరే మనం వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేయాలని చెప్పాను కదా అనగానే వెంటనే ఇక ఏం చేయాలో చెప్పండి మీకు కావాల్సినట్టు చేస్తాను అనగానే అంటే రూప బర్త్డేకి రాజు కారు గిఫ్ట్గా ఇచ్చాడట కదా, ఆ కార్ కేసు అలాగే రూప కట్టుకున్న శారీ ఫోటో కూడా నాకు సెండ్ చేయనగానే ఎందుకు శ్వేత గారు అని అడుగుతూ ఉంటే చెప్తే కానీ చేయవా అని అంటూ ఉంటే ఎందుకో చెప్తే నేను కూడా అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అంత కూడా చెప్తూ ఉంటుంది. రూప లాంటి చీరను కట్టుకొని నేను కూడా కార్లో యాక్సిడెంట్ చేస్తూ వెళ్ళిపోతాను, సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా రూప వల్లే జరిగాయని ఆ కార్ వల్లే జరిగాయని చెప్పి అందరికి కూడా అనుమానం వచ్చేస్తుంది. ఇక పోలీసులు కూడా ఇంటికి వచ్చి రూపని అరెస్ట్ చేస్తారు అనగానే అవునా ఇదేదో మంచి ఐడియానే ఉంది అని చెప్పేసి రేణుక కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే ఇక రేణుక రూప రెడీ ఉంది కాబట్టి రూప దగ్గరికి వచ్చి అమ్మాయి గారు మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి రాజు రూప శ్వేత అందరూ కూడా ఫోటో తీసుకుంటారు. రేణుక వెంటనే ఆ ఫోటోని శ్వేతకి సెండ్ చేస్తుంది. కార్ కీస్ కూడా దొంగచాటుగా తీసుకొచ్చి రేణుక ఇక శ్వేతకి ఇవ్వడంతో కార్ వేసుకొని వెళ్ళిపోతుంది. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తుంది. పోలీసులకి నిజం తెలిసి బర్త్డే పార్టీలో రూప సంతోషంగా కుటుంబంతో కలిసి ఉంటుంది. కానీ పోలీసులు సడన్గా వచ్చి ఈ బర్త్డే పార్టీని ఆపేయండి, ఈ సిటీలో ఈరోజు జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయే కారణం అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆ అమ్మాయి గారు ఉదయం నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందే లేదు, అయినా యాక్సిడెంట్స్ ఎలా చేస్తారు అని అంటూ ఉంటే అవన్నీ మాకు తెలియదు, ఆ కార్ ఎవరిది అనగానే అవును అమ్మాయి గారిదే, నేనే కారు గిఫ్ట్గా ఇచ్చాను అనగానే మరి ఇంకేంటి ఆ కారు వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఇకపోతే పోలీసులు రూపని తీసుకొని వెళ్తూ ఉంటే అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. విరూపాక్షి బాధపడుతూ ఉంటుంది. ప్రతాప్ షాక్ అయ్యాలని చూస్తూ ఉంటాడు. జైలుకి వెళ్ళిన రూప దగ్గరికి వెళ్ళి శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి రూప స్టేషన్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నిన్ను బయటకు తీసుకురావాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రాజును విడిచిపెట్టి వెళ్తాను అంటే ఖచ్చితంగా నిన్ను బయటకు తీసుకొస్తాను అనగానే ఒక్కసారిగా రూప గట్టిగా శ్వేత చెంప పగలగొట్టి నన్ను బయటకు తీసుకురావాలంటే నా రాజు తీసుకొస్తాడు అని ఈ విధంగా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత. వెంటనే రాజీక హాస్పిటల్లో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి మీకు యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయి అని అడగగానే రూప కాదని చెప్తూ ఉంటాడు.